నమస్కారం టీవీ5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని తోసిపుచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ జిల్లాల రగడ ముదురుతోంది. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా జిల్లాల పునర్విభజన చేసిందన్న సీఎం రేవంత్ త్వరలో కమిషన్ వేసి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే అగ్గి పుట్టిస్తామన్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ జిల్లాల రగడ ముదురుతోంది. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా జిల్లాల పునర్విభజన చేసిందన్న సీఎం రేవంత్ త్వరలో కమిషన్ వేసి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే అగ్గి పుట్టిస్తామన్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నారు. వీబీ జీరాంజీ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సంస్కరణలో భాగంగానే నరేగాలో మార్పులు చేపలు చేశామన్నారు. ఇప్పుడు 125 రోజుల పాటు పని దినాలు కల్పించామని, సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే ఫైన్ వేయాలని నిర్ణయించామన్నారు. సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డిఏను 3.6 బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సందడి మొదలైంది. వేడుకల కోసం సీఎం చంద్రబాబు అదానీ ఏసీసీ సిమెంట్ సమర్పించు వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.